నౌ ద క్వశ్చన్ వచ్చేసి ప్రసవ సమయంలో ఫ్రీనిక్ నర్వ్కి దెబ్బ తగిలినట్లయితే బిడ్డ ఏ సమస్యతో బాధపడతాడు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం అనే సమస్యతో బాధపడతాడు. ఫ్రీనిక్ నర్వ్ అనేది శ్వాసక్రియని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, క్రమబద్ధం చేస్తుంది. ఫ్రీనిక్ నర్వే డ్యామేజ్ అయిందంటే న్యూబోర్న్ బేబీకి బ్రీతింగ్ ఇష్యూ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, పుట్టిన మొదటి 2 రోజుల్లో శరీరం అంతటా కాలిపోయిన పసుపు లేదా తెలుపు పొక్కులు లేదా బొడిపెలుగా ఉన్న ఎర్రమచ్చలు కలిగి ఉండిన దానిని ఏమంటాము? ఆన్సర్ వచ్చేసి న్యూబర్న్ ర్యాష్ అని అంటాము. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. దెన్ నెక్స్ట్ వన్, క్యాండిడియాసిస్కి మరొక విధంగా ఏమని పిలుస్తాము? క్యాండిడియాసిస్ని మరొక పేరేంటి అంటే ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మోనిలియాసిస్. క్యాండిడియాసిస్కి మరొక పేరు ఏంటంటే మోనిలియాసిస్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. దెన్ నెక్స్ట్ వన్, క్యాండిడియాసిస్కు కారణమగు కారకం ఏమిటి? కారకం ఏమిటి? క్యాండిడా ఆల్బికన్స్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, క్యాండిడా ఆల్బికన్స్. మైకోబ్యాక్టీరియా అనేది టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా. దెన్ సూడోమోనాస్ అనేది స్కిన్, బ్లడ్, లంగ్స్, జిఐ ట్రాక్ట్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. బ్లడ్, లంగ్స్ని, స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది సూడోమోనాస్. దెన్ నెక్స్ట్ వన్, స్టెఫైలోకోకై అనేది స్కిన్, సాఫ్ట్ టిష్యూ పైన ఎఫెక్ట్ చేస్తుంది. అది స్కిన్ పైన దురద అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసి క్యాండిడా ఆల్బికన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాండిడియాసిస్ అంటూ నోటిలో వచ్చి దానిని ఏమంటాము? క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ నోటిలో వచ్చినట్లయితే దాన్ని ఏమంటాము? ఓరల్ క్యాండిడియాసిస్ అని అంటాము. ఎప్స్టీన్ పర్ల్స్ అంటే ఏంటి మరి? ఎప్స్టీన్ పర్ల్స్ అంటే ఏంటి? ఓరల్ అల్సర్స్ అంటే ఏంటి? ఎప్స్టీన్ పర్ల్స్ అనగా లోపల ఉన్న నోట్లో ఉన్న చిగురికి, పళ్ళ చుట్టూ ఉన్న చిగుర్లు ఉంటాయి కదా, వాటికి ఇన్ఫెక్షన్ రావడం, చిన్న చిన్న సిస్టులు రావడాన్ని ఎపిస్టిన్ పల్స్ అని అంటాం. దెన్ ఓరల్ అల్సర్స్ అంటే కూడా నోట్లో పొక్కులు రావడాన్ని, చిన్న చిన్న సిస్టులు రావడాన్ని ఓరల్ అల్సర్స్ అని అంటాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓరల్ క్యాండిడియాసిస్. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నోటిలో నాలుక మీద క్యాండిడ్ అంటువ్యాధి వల్ల తెల్లని పూతలాగా ఏర్పడే దానిని ఏమంటాము? నోటిపూత అని అంటాము. నోటిపూత అనగా ఈస్ట్ ఇన్ఫెక్షన్, దాన్నే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటాము. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, నోటిపూత. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టినప్పుడు వచ్చే మచ్చలు ఎన్ని రకాలుగా విభజిస్తారు? పుట్టినప్పుడు వచ్చే మచ్చల్ని 3 రకాలుగా విభజిస్తాము. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ వాస్కులర్ మాల్ఫార్మేషన్ అంటే అబ్నార్మల్ బ్లడ్ వెజిల్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ చర్మం కింది భాగంలో అబ్నార్మల్ బ్లడ్ వెజిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవి చిన్న చిన్న సిస్టుల్లాగా శరీరం పైన కనబడతాయి. వాటినే వాస్కులర్ మాల్ఫార్మేషన్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, క్యాపిలరీ హిమాంజియోమాస్ అనగా అబ్నార్మల్ బ్లడ్ వెజిల్స్. ఇవి కూడా అబ్నార్మల్ బ్లడ్ వెజిల్సే. నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ లాగా స్కిన్ పైన కనబడతాయి. బ్రైట్ రెడ్ కలర్లో ఉంటాయి. వీటిని స్ట్రాబెర్రీ హిమాంజియోమా అని పిలుస్తాము. దెన్ థర్డ్ వన్, మిక్స్డ్ హిమాంజియోమాస్. ఇది కూడా ట్యూమర్. ఇవన్నీ కూడా ట్యూమర్సే. ఈ 3 కూడా ట్యూమర్స్లే. మనకి బేబీ పైన ప్యాచ్ల్లాగా, చిన్న చిన్న మచ్చల్లాగా మనకి కనబడతాయి. ఇది మిక్స్డ్ హెమాంజియోమా. ఇది ప్యాచ్ లాగా ఉంటుంది. రెడ్ కలర్ ఏమో పైన ఉంటుంది ట్యూమర్ పైన. ట్యూమర్ కింది భాగంలో ఏమో బ్లూ కలర్లో కనబడతాయి. ఇవన్నీ కూడా పుట్టినప్పుడు బేబీ పైన, న్యూబోర్న్ పైన వచ్చే మచ్చలు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. దెన్ నెక్స్ట్ వన్, ఎక్కువ ప్రమాదం గల శిశువు పుట్టుటకు కారణం ఏమిటి? పైవన్నీ. అంటే ఏంది?
ఎక్కువ ప్రమాదం గల శిశువు అంటే ఎవరినంటాం మనము? ప్రీమెచ్యూర్ బేబీ. బరువు తక్కువగా ఉన్న బేబీని మనం ప్రీమెచ్యూర్ బేబీ అని అంటాం గదా! నెలలు నిండకుండా పుట్టడము. గర్భసంచిలో బిడ్డ పెరుగుదలలో లోపించడం, పెరుగుదల అనేది తగ్గిపోవడం అనేది దానివల్ల శిశువు అనేది ప్రీమెచ్యూర్ బేబీగా పుడతాడు. అంటే ఎక్కువ ప్రమాదం అనే షి ఈ విధంగా ఉన్నట్లయితే శిశువుకి ఎక్కువ ప్రమాదం అనేది ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. దెన్ నెక్స్ట్ వన్, ఎక్కువ ప్రమాదకరమైన శిశువుకి ఎటువంటి రక్షణ కల్పిస్తారు? ఎక్కువ ప్రమాదకరమైందంటే ఏంది? ప్రీమెచ్యూర్ బేబీ. నెలలు తక్కువగా ఉన్న బేబీకి ఎటువంటి రక్షణను కలిగిస్తారు? ఆన్సర్ వచ్చేసి 5 అన్ని. ఫస్ట్ వన్, శ్వాస వ్యవస్థకు అవలంబన కల్పించడం, వెచ్చదనాన్ని కల్పించడం, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడటం, ద్రవాహారం అందించడం, పోషకాహారం కల్పించడం, చర్మ రక్షణ, చర్మ పరిరక్షణ మరియు మందులను సకాలంలో అందించడం. ఇవన్నీ ఎవరికి ఇస్తాము అంటే, ఎవరికి ప్రొవైడ్ చేస్తాము అంటే ఎక్కువ ప్రమాదకరమైన శిశువుకి, ప్రీమెచ్యూర్ బేబీకి ఇవన్నీ కల్పిస్తాము. ఇటువంటి రక్షణని కల్పిస్తారు. నెక్స్ట్ వన్, నెలలు నిండని శిశువు పుట్టడానికి కారణాలేంటి? తల్లి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడడం. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. 5 అన్ని. ఒకవేళ తల్లి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఏమవుతుంది? నెలలు నిండని శిశువు పుట్టడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ గర్భకాల సమస్యలు, గర్భంలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ విధంగా నెలలు నిండని శిశువు పుడతాడు. దెన్ నెక్స్ట్, శిశువు కారణాలు శిశువులో గ్రోత్ లేకపోవడము, అట్లాంటివి, ఎదుగుదల అనేది లేనట్లయితే నెలలు నిండని శిశువు పుట్టడానికి కారణమవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 5 అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, బిలిరుబిన్ శాతం రక్తంలో ఎక్కువ అవ్వటం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, కామెర్లు ఇక్టీరస్ లేదా ఏమంటామంటే హైపర్ బిలిరుబినీమియా అని అంటాము. హైపర్ బిలిరుబినీమియా లేదా కామెర్లు అని అంటాము. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. దెన్ నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల అభివృద్ధిలో లోపం ఉండటాన్ని ఏమంటాము? ఊపిరితిత్తుల్లో లంగ్స్ డెవలప్మెంట్లో లోపం ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము? రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటాము. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటాము. నెక్స్ట్ వన్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్నప్పుడు లక్షణాలు ఏమిటి? సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 5 అన్ని. ఆన్సర్ 5 అన్ని. శ్వాస రేటు పెరగడం, రెస్పిరేటరీ రేట్ అనేది పెరిగిపోవడము, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడం, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండడము. దెన్ నెక్స్ట్ వన్, శరీరము నీలి రంగులో ఉండటము, పాలిపోయి ఉండటము, సైనసిస్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్, శ్వాస వదిలేటప్పుడు సబ్స్టెర్నల్ ఎముకల మధ్య ర్యాపిడ్ వినిపించడం, సౌండ్ వస్తూ ఉంటుంది. శ్వాస బయటకు వదిలినప్పుడు వీళ్ళల్లో సబ్స్టర్నల్ ఎముకల మధ్య, ఈ 2 ఎముకల మధ్య ఏమవుతుంది? సౌండ్ అనేది ర్యాపిడ్ అనేది వినిపిస్తుంది. అది స్టెథోస్కోప్. ఈ విధంగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి 5 అన్ని. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ మధ్యస్థంగా ఉన్నప్పుడు గుర్తులు, లక్షణాలు ఎలా ఉంటాయి? నిద్రలేమి, నిద్ర ఉండదు, కండరాలు పటుత్వం కోల్పోతాయి. దెన్ శ్వాస శబ్దం తగ్గిపోతుంది. శ్వాస అనేది అంటే ఏమవుతుంది? శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి శ్వాస శబ్దం అనేది తగ్గిపోతుంది. ప్రతిస్పందించకపోవడం, చలనం అనేది తక్కువగా ఉంటుంది. యాక్టివిటీస్ అనేవి సరిగ్గా ఉండవు. కదలికలు అనేవి, యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి 5 అన్ని. ఆన్సర్ వచ్చేసి 5 అన్ని. దెన్ ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో చూసింది ఏంది? దీంట్లో మధ్యస్థంగా అంటే మీడియం ఉన్నప్పుడు ఓకే. మీడియం అంటే మైల్డ్, మోడరేట్గా ఉన్నప్పుడు ఇది ఇక్కడ మోడరేట్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయి. దెన్ ఇక్కడ తీవ్రమైన రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ పిల్లల్లో తీవ్రమైన అంటే సివియర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? గుర్తులు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? తీవ్రంగా సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్నట్లయితే
పిల్లలు ఏమవుతారు? షాక్‌కి గురవుతారు. గుండె నుండి వచ్చే రక్త శాతం అనేది తగ్గిపోతుంది. మరియు హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది. బీపీ గూడా తగ్గిపోతుంది. హార్ట్ రేట్ తగ్గుతుంది. బీపీ తగ్గుతుంది. పిల్లలు షాక్‌కి గురవుతారనమాట. ఆన్సర్ వచ్చేసి 5 అన్నీ. నెక్స్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌తో బాధపడే పిల్లలకు ప్రీ టర్మ్ డాష్ థెరపీ ఇస్తారు. ఏ థెరపీ ఇస్తారంటే ఎక్సోజెనస్ సర్ఫెక్టెంట్ అనే థెరపీని ఇస్తారు. దీంట్లో కొన్ని ఏజెంట్స్‌ని యూజ్ చేసి ఎక్సోజెనస్ సర్ఫెక్టెంట్ చేస్తారు. దీనివల్ల లంగ్స్‌లో ఉన్న రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎక్సోజెనస్ సర్ఫెక్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నెలలు నిండకుండా పుట్టే నవజాత శిశువుకి సర్ఫెక్టెంట్ ఏ మార్గం ద్వారా ఇస్తారు? ఇందాకే అన్నాం కదా, సర్ఫెక్టెంట్ ఎలా చేస్తారంటే ఏజెంట్స్ని ఉపయోగించి సర్ఫెక్టెంట్ చేస్తారనమాట. అయితే ఏ మార్గం ద్వారా చేస్తారు ప్రీమెచ్యూర్ బేబీకి ఎండోట్రాకియల్ ట్యూబ్ ద్వారా నేరుగా ట్రాకియాల్లోనికి పంపించి సర్ఫెక్టెంట్ చేస్తారు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, నవజాత శిశువు రొమ్ము నుండి పాలు రావడాన్ని ఏమంటాము? పాలు వచ్చినట్లయితే వాటిని ఏమంటామంటే విచెస్ పాలు అంటాము. విచెస్ మిల్క్ అని అంటాము. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఈ ముర్రుపాలు అనేది మదర్కి వచ్చేది కదా, మదర్కి వచ్చేది, తల్లికి వచ్చేవి అనమాట ఇవి. ఇదేమో విచెస్ పాలు బేబీకి వచ్చేవి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డ యొక్క గుండె కుడివైపు ఉంటే దానిని ఏమంటాము? ఆన్సర్ వచ్చేసి డెక్స్ట్రోకార్డియా అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, ఎండోకార్డియా అనగా ఏమిటి? ఎండోకార్డియా అనగా గుండె లోపలి గదులను లైనింగ్ చేసే కణజాలం యొక్క సున్నిత పొరని ఎండోకార్డియా అంటాము. దెన్ మయోకార్డియా అనగా హార్ట్ వాల్వ్కి మధ్యలో ఉండే కండరాల యొక్క పొరని ఏమంటామంటే మయోకార్డియా అని అంటాము. దెన్ పెరికార్డియా అంటే ఒక సంచి లాంటి పొర గుండె చుట్టూ ఉంటుంది. దాన్నే పెరికార్డియం అంటాము. దానిలో ఒకలాంటి ద్రవం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ గుండెకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆన్సర్ వచ్చేసి డెక్స్ట్రోకార్డియా. దెన్ నెక్స్ట్ వన్, నవజాత శిశువులు బొడ్డును కత్తిరించినప్పుడు ఏం గమనిస్తాము? ఏముంటాయి నవజాత శిశువు యొక్క బొడ్డులో? ఆ బొడ్డులో ఉండేది ధమనులు అండ్ 2 ధమనులు, ఒక సిర ఉంటుందన్నమాట. 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్ అనేది ఆ బొడ్డులో ఉంటుంది. దాని ద్వారానే బ్లడ్ సప్లై అనేది శిశువుకి జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు తాడు ఎన్ని సెంటీమీటర్స్ వదలాలి అంటే 4 to 5 సెంటీమీటర్స్ వదిలి కట్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ వన్, నవజాత ఆడ శిశువు యోని నుండి రక్తస్రావం జరుగుటను ఏమంటాము? సూడో మెన్స్ట్రుయేషన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. సూడో మెన్స్ట్రుయేషన్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వన్, మగ శిశువులో వృషణాలు లేకపోవటాన్ని ఏమంటాము? ఆన్సర్ వచ్చేసి అంబిజినస్ జెనిటేలియా. ఫస్ట్ వన్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, అంబిజినస్ జెనిటేలియా అని అంటాం. దెన్ నెక్స్ట్ వన్, నవజాత శిశువుల్లో కాళ్ళు మరియు చేతులకు ఉండవలసిన వేళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే, ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని ఏమంటాము? పాలిడక్టిలీ అని అంటాము. అంటే ఎక్కువ వేల సంఖ్య ఉంటే దాన్ని పాలిడక్టిలీ అని అంటాము. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, నవజాత శిశువు కాళ్ళు మరియు చేతి వేళ్ళు ఒకదానితో ఒకటి అతుక్కొని పోవటాన్ని ఏమంటాము? సిండాక్టిలీ అని అంటాము. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, సిండాక్టిలీ అని అంటాము.